చివరి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పలుచోట్ల కౌంటింగ్ మూసి విజేతలను ప్రకటించారు అధికారులు. థర్డ్ ఫేజ్ లో సత్తా చాటుతున్నారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. పంచాయతీ పోరు బీజేపీ పెద్దగా ప్రభావం చూపటం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు గ్రామ పంచాయతీలకు కౌంటింగ్ పూర్తయింది. మహబూబాబాద్ జిల్లాలో 40 చోట్ల కాంగ్రెస్, 14 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు ఇద్దరు గెలుపొందినట్లు ప్రకటించారు అధికారులు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 1, ఇతరులు 1 విజయం సాధించారు. వరంగల్లో కాంగ్రెస్ 25, బీఆర్ఎస్ మద్దతుదారులు 5 గెలుపొందారు. హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు 13 మంది, బీఆర్ఎస్ బలపరిచిన వారు 6, ఇతరులు 2 గెలుపొందారు. జనగామ జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు 11 మంది, బీఆర్ఎస్ బలపరిచిన వారు 12 మంది విజయం సాధించారు. భూపాల్పల్లి జిల్లాలో కాంగ్రెస్ 25, బీఆర్ఎస్ 7, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. రంగారెడ్డి జిల్లా కాసిగూడెం గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ బలపరిచిన చాంద్ పాషా 6 ఓట్ల తేడాతో సర్పంచ్ గా గెలుపొందారు. సంగారెడ్డి జిల్లా మొదలకుంట తండాలో కాంగ్రెస్ మద్దతుదారులు దేవచందర్ 8 ఓట్లతో విజయం సాధించారు. సిరిసిల్ల జిల్లా పోతిరెడ్డిపల్లి సర్పంచ్ గా బీజేపీ బలపరిచిన మౌనిక గెలుపొందారు. భద్రాద్రి జిల్లా నలబండబోడు గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ బలపరిచిన సింధు గెలుపొందారు. 1 ఓటు తేడాతో సర్పంచ్ గా విజయం సాధించారు సింధు. భూపాల్పల్లి జిల్లా మల్లంపల్లి గ్రామ సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థి రాములు ఎన్నికయ్యారు. ఇప్పలపల్లి సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతుదారులు లింగస్వామి గెలుపొందారు. ఆదిలాబాద్ జిల్లా ముత్నూరు తండా సర్పంచ్ గా బీఆర్ఎస్ మద్దతుదారులు జాదవ్ రామ్జీ ఎన్నికయ్యారు. 2 ఓట్ల తేడాతో సర్పంచ్ గా గెలుపొందారు జాదవ్ రామ్జీ. రాజన్న సిరిసిల్ల జిల్లా బాబాయ్ చెరువు తండా సర్పంచ్ గా బీఆర్ఎస్ మద్దతుదారులు మాలతు సుధాకర్ 19 ఓట్ల తేడాతో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లా బోజియా తండా సర్పంచ్ గా కాంగ్రెస్ రెబల్ బూకియా దాళ్వి గెలుపొందారు. జూలూరుపాడు గాంధీనగర్ సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతుదారులు మంగులాల్ 3 ఓట్ల తేడాతో గెలుపొందారు. చుక్కలబోడు గ్రామ సర్పంచ్ గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. మంచిర్యాల జిల్లాల కొత్తపల్లి రాజారాంలో ఇద్దరికి సమాన ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ మద్దతుదారులు వెంకట్, ఇండిపెండెంట్ రాజాగౌడ్ కి సమాన ఓట్లు వచ్చాయి. చెరి 361 ఓట్లు రావడంతో రీకౌంటింగ్ నిర్వహించారు అధికారులు. రీకౌంటింగ్ తర్వాత 1 ఓటు తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చేనెల్లి వెంకట్ గెలుపొందినట్లు ప్రకటించారు. బీరలి గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతుదారులు దుర్గం ధర్మరాజు 5 ఓట్ల తేడాతో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లా సీతంపేట సర్పంచ్ గా సిపిఐ మద్దతుదారులు ఉపేందర్ గెలుపొందారు. సూర్యాపేట జిల్లా రోలావారిగూడెం సర్పంచ్ గా కాంగ్రెస్ మద్దతుదారులు నాగు 4 ఓట్లతో సర్పంచ్ గా గెలుపొందారు. మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాయిపల్లి సర్పంచ్ గా 16 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కాంగ్రెస్ మద్దతుదారులు మన్యం. సిద్దిపేట జిల్లా కొత్త దొమ్మాట గ్రామ సర్పంచ్ గా 5 ఓట్ల తేడాతో గెలుపొందారు కాంగ్రెస్ మద్దతుదారులు పర్వతం ఎల్లవ్వ. ఖమ్మం జిల్లా పాయవూరు సర్పంచ్ గా 17 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ బలపరిచిన శ్రీను గెలుపొందారు. నారాయణపేట జిల్లా సామాన్పల్లి గ్రామ సర్పంచ్ గా బీజేపీ బలపరిచిన రాజేశ్వరి 2 ఓట్ల తేడాతో గెలుపొందారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం మహ్మదాబాద్ గ్రామ సర్పంచ్ గా సిపిఐ అభ్యర్థి ముత్యాల అంజయ్య గెలుపొందారు.